నమస్తే అండి, శుభోదయం. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఒక సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో మేము సాధించిన విజయాలు, సాధించినవి, ఇంకా సాధించాలనుకున్నవి, భవిష్యత్తులో సాధించాలనుకున్నవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రజలకు వివరిస్తారు. ఆ విషయాలకు నేను పోవడంలా. అయితే నేను పవన్ కళ్యాణ్ గారు ఎవరు అన్న విషయం మీద నేను కొద్దిగా మీకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనిపించింది నాకు. ఎందుకంటే ఈరోజు ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో మాట్లాడాను, కానీ ఈ విషయాలు మాట్లాడలేదు. ఎందుకంటే కొద్దిగా వివరంగా మాట్లాడదామని ఉద్దేశంతో. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి, లేకపోతే తెలుగువాడు, తెలుగు ప్రజలకు సంబంధించిన వ్యక్తి అని చాలామంది అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రపంచం నా కుటుంబం అనుకునే వ్యక్తి. ఆయన ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని, తద్వారా ఒక రకంగా ప్రపంచాన్ని కూడా 2024లో పొలిటికల్గా రక్షించారు. పొలిటికల్ లీడర్షిప్ ప్రపంచానికి మోడీ గారి లీడర్షిప్ ఎంత అవసరమైందో చూశారు మీరు 24 తర్వాత. అలాగే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు ఒక భయంకరమైన రాక్షస ప్రభుత్వం నుంచి, రాక్షస పాలన నుంచి ప్రజలను కాపాడిన విధానం, అది కూడా ఇప్పుడు కాపాడారంటే ఎవరు కూడా ఊహించిన సమయంలో. ప్రతిపక్షం అంటే అధికార పక్షానికి బాగా వ్యతిరేకత ఉంది ప్రజల్లో. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే జైల్లో ఉన్నాడు. పార్టీ క్యాడర్ అంతా ఇళ్ళకు పరిమితం అయిపోయింది. అంటే అగమ్యగోచరంగా తెలుగుదేశం పార్టీ ఉన్న పరిస్థితిలో ఒక కృష్ణ పరమాత్ముడిలాగా వచ్చి అక్కడ జైలుకి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి బయటకు వచ్చి నేను తెలుగుదేశంతో కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని చెప్పడం. అప్పటికే ఆయన బీజేపీతో ఉన్నారు, కానీ నేను తెలుగుదేశంతో కలిసి పోటీ చేస్తున్నాను, తెలుగుదేశంకి బీజేపీకి పడదు. అటువంటి సందర్భంలో ఆయన తీసుకున్న నిర్ణయం చాలామందికి ఆశ్చర్యం వేసింది. ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను చేస్తానని ఆయన చెప్పడంలో ఒక ఆంతర్యం ఏంటంటే, ఆయన చాలా భవిష్యత్తుని ఊహించి చూడగలిగే వ్యక్తి. అంత దూరంగా ఆలోచించే వ్యక్తులు ఈ దేశంలో నాకు కనబడలా. రాష్ట్రంలోనే కాదు, దేశంలో కూడా కనబడలా. అతను ఆ రోజు చెప్పిన స్టేట్మెంట్ తర్వాత చూస్తే తెలుగుదేశంకి జవసత్వాలు పుంజుకున్నాయి, కూటమి ఏర్పడింది. కూటమిలో తను తగ్గి కూటమిని గెలిపించాడు. తగ్గడం వల్ల 21 సీట్లే తీసుకోవడం వల్ల కొద్దిగా తగ్గింది అనిపించుకున్న 100% స్ట్రైక్ రేట్తో ముందుకు వచ్చి, తగ్గడం వల్ల ఎవరు తగ్గరు, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని చెప్పినట్టుగా ఆయన ఎదిగిపోయాడు బాగా. అయిపోయిన తర్వాత చాలామందికి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఇలాగ చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారు అలాగే చేయడం లేదు, పవన్ కళ్యాణ్ గారికి రాజకీయాలు చేత కాదు, 2 చోట్ల ఓడిపోయాడని ఇదివరకు చెప్పారు. కానీ 21 గెలిచిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారికి ఇది చేత కాదు, అది చేత కాదని. ఆయనకి ఏం చేతనవునో పంచాయతీరాజ్ గురించి కానీ, అటవీ శాఖ గురించి కానీ, వీటన్నిటిలోని అసలు వినూత్నమైన ఆవిష్కరణలు ఇప్పటి వరకు ఎవరు ఊహించిన విధంగా పంచాయతీరాజ్ శాఖను కానీ, అటవీ శాఖని కానీ, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖను కానీ ఆయన నిర్వహిస్తున్న తీరు చూస్తే మతిపోతుంది. అసలు ట్రెండ్ సెట్టర్, ఒక నూతన ఒరవడిని సృష్టించారు. అలాగే పొలిటికల్గా నేను ఎలాగెదగాలి, నా పార్టీ ఎలాగెదగాలి అని ఆలోచించకుండా రాజకీయ సుస్థిరత కావాలి. ఏ దేశమైనా అభివృద్ధి చెందాలంటే, ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మనం ఎదగడం కాదు, రాజకీయ సుస్థిరత కావాలని. అది చాలా విజ్ఞత ఉన్న వాళ్ళకి తప్ప మామూలు వాళ్ళకి అర్థం కాదు. చాలామంది ఏమనుకుంటారంటే తెలివి తక్కువడు, మిగతా వాళ్ళగా చేయాలని. సో అక్కడి నుంచి ఆయన ఒక కొత్త ట్రెండ్ సృష్టించి, ఇప్పుడు ఈ ట్రెండ్ నేను చెప్తున్నాను, ప్రపంచం దేశంలోనే మిగతా దేశాల్లో పొలిటికల్ పార్టీలు ఈ ట్రెండ్ని చూస్తాయి. ఎందుకంటే చాలా దేశాలు పతనం అయిపోవడానికి కారణం పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, రాజకీయ అనిశ్చితి వల్ల చాలా దేశాలు ఇవాళ తగలబడిపోతున్నాయి. అటువంటి అనిశ్చితి నుంచి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని కాపాడిన ఒక మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది వాస్తవం, జరిగింది. అలాగే బీజేపీ అంటే ఒక మతతత్వ పార్టీ అని చంద్రబాబు నాయుడు గారు కూడా చేదరించుకొని దూరం అయిపోయినా కూడా ఈయన అదే మతతత్వ పార్టీతో జతకట్టడం. చాలామంది ఏమనుకున్నారు, బీజేపీని మతతత్వ పార్టీగానే చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారు అంతకు దాటి చూశారు. బీజేపీయే హిందుత్వాన్ని బతికించగలదు, బీజేపీని మనం స్ట్రెంగ్థన్ చేసుకోవాలి, మన హిందుత్వాన్ని మనం రక్షించుకోవాలి అని చేసి బీజేపీతో జతకట్టినప్పుడు కూడా ప్రతి ఒక్కరు, ఈ దేశంలో నాకు తెలిసిన ప్రతి ఒక్కరు కూడా ఏంటి పవన్ కళ్యాణ్ పోయి బీజేపీతో జత పెట్టుకోవడం ఏంటి,
కమ్యూనిస్టులు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ, కాంగ్రెస్ లీడర్స్ కానీ, పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా. కానీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకున్న తర్వాత ఏమైంది? అయోధ్యలో రామ మందిరం నిర్మాణం అయింది. ఈ దేశంలో హిందువులు, మేము కూడా హిందువులు అని చెప్పుకునే పరిస్థితి వచ్చింది. హిందువులకు సమాన ప్రతిపత్తి వచ్చింది. ఈ దేశంలో ఇతర మతాలకు ఉన్న ప్రతిపత్తి హిందూ మతానికి లేదు. హిందూ మత దేవాలయం నుంచి డబ్బులు తీసుకెళ్ళి ఇతర మతాలకు ఖర్చు పెడతారు. హిందూ మత ఆస్తులు అన్యాక్రాంతమైన ఎవరు పట్టించుకోరు. ఇటువంటి పరిస్థితి నుంచి సగర్వంగా ప్రతి ఒక్కరు కూడా నేను హిందువుని అని చెప్పుకునే పరిస్థితికి తీసుకురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఆయన హీ స్టూడ్ ఫర్ ద కంట్రీ యాజ్ ఎ సిటిజన్, అంటే మన దేశానికి ఒక పౌరుడిగా నిలబడ్డాడు. మన హిందూ ధర్మానికి ఒక హిందూవాదిగా, హిందువుగా జన్మించినందుకు హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాడు. అలాగే భారతీయత అంటే అన్ని మతాలని ఆకలించుకోవాలి కాబట్టి ఏ మతాన్ని ఆయన ద్వేషించే పని లేదు. మిగతా వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారికి తేడా ఏంటంటే ఎవరైనా ఒక మతాన్ని ప్రేమిస్తే ఇంకో మతాన్ని ద్వేషిస్తారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం తన మతాన్ని తను ప్రేమిస్తూ ఇతర మతాలను ప్రేమించే కొత్త వరుడికి అగైన్ ఆయన ఒక డోర్స్ ఓపెన్ చేశారు. దానివల్ల ఏంటంటే శాంతి, మన దేశంలో శాంతి వస్తుంది. ఈ శాంతిని మిగతా దేశాలు కాపీ చేసే పరిస్థితి వస్తుంది. అలాగే ఈ మధ్యన కేకే అని చెప్పి ఒక సర్వే చేసి దాని పెద్ద, అంటే మన ప్రాబ్లం ఏమైందంటే మన మీడియాలో ఒకటి ఏదైనా ఒక చెత్త వస్తే ఆ చెత్తను విపరీతంగా విస్తృతంగా ప్రచారం చేస్తాం మనమే. ఈ కేకే సర్వే ఏం చెప్తాడు? పవన్ కళ్యాణ్ గారు చాలా మంచివారు, ఆయన అవినీతికి పాల్పడడం లేదు, ఆయన ఆఫీసర్లు కూడా ఎవరు అవినీతికి పాల్పడటం లేదు, కానీ ఆయన పార్టీ నిర్మాణం చేసుకోకపోతే నష్టం వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరో నీకేం తెలుసు? ఆయన ఉద్దేశాలు నీకేం తెలుసు? పార్టీ నిర్మాణం జరగలేదని నువ్వు అనుకుంటున్నావు, కానీ పార్టీ నిర్మాణం ఆయన ప్రజల గుండెల్లో చేసేసుకున్నాడు. రాష్ట్రం కాదు, రాష్ట్రం దాటి వెళ్ళిపోయింది. దేశం అంతా కూడా ఆయనకి ఇప్పుడు ఎక్కడ పార్టీ పెడతారా, రండి మా దగ్గర పార్టీ పెట్టండి, మీలాంటి వాళ్ళు కావాలని అడుగుతున్నారు. నాయకుల నుంచి పార్టీ నిర్మాణం కాదు, ప్రజల నుంచి పార్టీ నిర్మాణం చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇది గుర్తుపెట్టుకోవాలి కేకేశ్వర వాళ్ళు. ఎందుకంటే చాలామంది రాజకీయ పార్టీ అనగానే ఏదో అధికారం ఆశించో, డబ్బు ఉన్నవాడు గుర్తింపు గురించో, లేకపోతే డబ్బు ఉన్నవాడు ఒక ఎమ్మెల్యే అవుదామనో, ఎంపీ అవుదామనో, మంత్రి అవుదామనో, అధికారం సంపాదించుకుందామని ఒక ఆశ ఉండొచ్చు. కొంతమంది అధికారం చాటునే డబ్బులు సంపాదించుకోవచ్చు, అక్రమ సంపాదన కూడా చేస్తూ ఉండొచ్చు. కొంతమంది ఇంకొకరు ఎదగకుండా ఉండాలని ఈ పార్టీలకు రావచ్చు. అందరూ వస్తారు, పార్టీ అన్న తర్వాత సమాజంలో అందరూ వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ప్రజారాజ్యం పెట్టిన దగ్గర నుంచి, తన అన్నకు ద్రోహం చేసిన వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు వరకు మన పార్టీలో ఎవడు మంచివాడు ఎవడు చెడ్డోడు అన్న డేటా పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నంతగా ఎవరి దగ్గర ఉండదు. ఆయన ఒక వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ. ఆయన వెనకతలు పనిచేస్తున్నది ఒక వ్యవస్థ పనిచేస్తుంది. ఒక లక్షలాది మంది పనిచేస్తున్నారు ఆయన గురించి. ఈ విషయం చాలామంది తెలియదు. పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి మా నియోజకవర్గంలో ఫలానా జరుగుతుందో ఆయనకి వెళ్ళి చెప్పేయాలి, అర్జెంట్గా చెప్పేస్తే ఆయన తెలుసుకుంటారని. ఆయనకు తెలుసు. ఆయన తెలిసే టైం గురించి వెయిట్ చేస్తారు. చాలామందికి ఏంటంటే ఆయనకి వెళ్ళి చెప్పలేదు అని చెప్పేసి. ఇంకోటి ఏమంటే మనం అధికారంలో ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు అధికారంలో తక్కువ సీట్లలో ఉన్నారు. జన సైనికులు ఇప్పుడు మనం ఇష్టం వచ్చినట్టు అణిచేయవచ్చు, లేకపోతే మన పార్టీలో మార్చేసుకోవచ్చు అని అనుకుంటారు. అవన్నీ కూడా సంకుచితమైన భావాలు. నాకు ఆ భావం చంద్రబాబు నాయుడు గారితో ఉంటుందని నేను అనుకోను. కానీ కిందన ఏంటంటే మన పార్టీ బలపరచుకోవాలి. మన పార్టీ బలమే పునాదే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు జనసేన బలంగా లేకపోతే వేరే పార్టీలు మనుగడ లేదు ఇక్కడ. ఆ పరిస్థితికి వచ్చాం, అది గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా సరే జనసేనతో సఖ్యతగా ఉండి జనసేనతో సఖ్యతగా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. జనసేనని తినేద్దాం, లేకపోతే జనసేనాన్ని మోసం చేద్దాం, జనసైన్యానికి అన్యాయం చేద్దాం అనుకున్న వాళ్ళు నష్టపోతారు. ఎంత నష్టపరచుదామని ట్రై చేస్తే జనసేన అంత ప్రజల్లో బలపడుతుంది. ఈ విషయం గమనించాలి. థ్యాంక్ యూ.